ఒక ఫ్రెషర్ సాఫ్ట్వేర్ జాబ్ లోకి వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? అసలు ఈ జాబ్ ఎలా వచ్చింది? క్యాంపస్ లో ఏమైనా సెలెక్ట్ అయ్యావా? ఎంక్వైరీ చేపిస్తే అర్థమైంది ఏంటంటే ఆ కంపెనీ ఫేక్ అని అర్థమైంది. క్యాంపస్ నుండి వచ్చే జాబ్స్ కూడా ఫేక్ గా ఉంటాయా? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి వంటిలైన్ వ్లాగ్స్. ఏంటబ్బా తమ్నైల్ అది పెట్టింది, ఇంట్రడక్షన్ లో కుమారి వంటిలైన్ వ్లాగ్స్ చెప్తుంది ఏందని అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్స్ ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మన ఛానల్ లో ఉంటుంది. ఏ రోజు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ జాబ్ వెతుకుతున్న టైమింగ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా, అలాగే మా అక్క కూడా ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసింది. అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే మా అక్క జర్నీ గురించి, అలాగే మీకు ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ వీడియోలో చెప్పబోతున్నాం. పేదరిక కుటుంబంలో పుట్టి సాఫ్ట్వేర్ లో టాప్ ఎంఎన్సీ కంపెనీలో టీమ్ లీడర్ గా వర్క్ చేస్తుంది. అసలు సాఫ్ట్వేర్ జాబ్ లోకి ఎంటర్ అవడం చాలా ఈజీనా? ప్రాపర్ గైడెన్స్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా కొట్టేసేయొచ్చా? అసలు ఏ క్వాలిఫికేషన్ కావాలి? ఇలాంటి మరెన్నో క్వశ్చన్ కి ఆన్సర్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మా అక్కని అడిగి తెలుసుకుందాం.